ప్రమాదం వెనకాల ఉన్న కారణాలు కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకు పైకి ఎగరలేకపోయింది, ఏం జరిగింది అన్నటువంటి టోటల్‌గా ఈ ప్రమాదంలో 265 మంది మృతి చెందారని తేల్చారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒక్కళ్ళు సేఫ్ అయ్యారు. మృతుల్లో 22 మంది 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అదే సందర్భంలో ఒక్క వ్యక్తి మాత్రం విశ్వాస్ కుమార్ అనే అతను ప్రాణాలతో బయటపడినటువంటి సందర్భం. అలాగే గుజరాత్ మాజీ సీఎం రూపానీ కూడా అందులో మరణించినటువంటి సందర్భం. ఇదంతా ఒక ఎత్తైతే మెడికల్ కాలేజీ విద్యార్థులు సిబ్బంది 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో అతి పెద్దదైనటువంటి ప్రమాదం అయ్యింది ఇది. అయితే ఇందులో ఒక సమస్య ఏమవుతుందంటే, మన దేశంలో ఇప్పుడు అమెరికాలో లాస్ట్ 1 మంత్లో 3 యాక్సిడెంట్స్ జరిగినాయి. బట్ అక్కడ మీడియా దాన్ని ప్రమాదంగానే చూస్తుంది. బట్ మన దేశంలో మాత్రం మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్చేటటువంటి చర్యలు. మొన్నటిదాకా అదానీని దెబ్బతీసేందుకోసం అని చెప్పేసి వాడెవడో వెబ్సైట్ వాడిని అడ్డం పెట్టేసేసి చేసినటువంటి చూసాం. చివరికి అదానీ తట్టుకోగలిగాడు కుట్రల్ని. లేకపోతే భారత ఆర్థిక వ్యవస్థకి మూలాలైనటువంటి దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అట్లాగే అంబానీకి సంబంధించి వ్యక్తిగతంగా తనని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు టాటాకి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ని అడ్డం పెట్టి టాటా ఇప్పుడు అతిపెద్ద ఏవియేషన్ నెట్వర్క్ అవుతుంది. అమెరికాకే బోలెడన్ని ఆర్డర్లు ఇచ్చింది విమానాలకు సంబంధించినటువంటిది. అట్లాంటి సంస్థని బద్నాం చేసే ప్రక్రియ ద్వారా, అంటే భారతదేశపు ఎదుగుదల ప్రతిసారి సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. దాన్ని నెగిటివ్ ప్రాపగాండా అతిగా చేస్తే దాన్ని మన దేశీయులు కూడా తెలుసో తెలియక ఇప్పుడు నిన్న ఆ విమానం అంత చెడ్డదంట ఇంత చెడ్డదంట అని చెప్పేసి ట్రోల్ చేసింది మనోళ్ళే. ఎవడో ఒకడు సృష్టిస్తాడు ఒక పోస్టు, దానికి అనుగుణంగా కంటిన్యూ చేసుకెళ్ళిపోతారు. కాబట్టి అది అట్లా నడిచిపోతుంది. అంటే భారతీయుల యొక్క ఈ ఫార్వర్డ్ లేకపోతే కాపీ పేస్ట్ యొక్క ఆలోచనని అడ్డుపెట్టి మన వేళ్లతో మన కళ్ళే పొడిపించే విధంగా మన విమానయాన రంగం అంతా చెడ్డదన్నట్టు, మన టాటా విమానాలన్నీ చెడ్డవన్నట్టు, మన ఎయిర్ ఇండియా విమానాలన్నీ చెడ్డవన్నట్టు ఒక అపప్రదని, ఒక భయాన్ని సృష్టించడం, ఒక అపనమ్మకాన్ని సృష్టించేటటువంటి ప్రక్రియ, మన ఆర్థిక వ్యవస్థని మనమే కొలాప్స్ చేసేటటువంటి ఒక ఎత్తుగడ ఈ పోస్టులు చూస్తే కనబడుతోంది. అమెరికాలో జరిగిన ప్రమాదాల్లో అక్కడ ప్రజలు స్పందించిన తీరు, మన ప్రజలు స్పందిస్తున్నటువంటి తీరులో ఉన్నటువంటి తేడా ఇది. ఎవరో కుట్రల్లో మనం పార్ట్ కాకుండా ఉంటే బాగుంటుంది.